ఈరోజు 'నిండు మనసులు' సీరియల్‌లో సిద్ధార్థ్‌కి అలాగే తన తండ్రి కాని తండ్రి విషయంలో ఒక భయంకరమైన నిజమైతే బయటపడింది. సిద్ధు నోటి వెంటనే ఈయన విజయానంద్ తన తండ్రి కాదన్న విషయం అయితే బయటపడుతుందనమాట. దానికన్నా ముందు ఏం జరుగుతుందంటే ఈ విజయానంద్ సిద్ధార్థ్‌కి అడుగడుగునా సపోర్ట్ చేస్తున్నట్టే అడ్డుపడుతూ ఉంటాడనమాట. సిద్ధు ఏంటి తన సొంత కాళ్ళ మీద నిలబడాలనుకునే అబ్బాయి. ఇండిపెండెంట్‌గా ఉండాలి, డిపెండెంట్‌గా ఉండకూడదు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. చదువు విషయంలో కూడా అంతే. ఎంత మెరిట్ ఉన్నా కూడా తను కోచింగ్ తీసుకోవాలనుకున్న సెంటర్‌లో వాళ్ళ నాన్న అంటే తన స్టెప్ ఫాదర్ చెప్తేనే సీట్ ఇస్తారనమాట. నాకలా అవసరం లేదు. నా మెరిట్‌ని చూసివ్వండి, నా టాలెంట్‌ని చూసివ్వండి అన్నట్టు చెప్తే, లేదు మీ నాన్న పేరుని చూసే మేమిస్తాం అన్నట్టు చెప్పడంతో ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతున్నాడని ఆఫీస్‌లో ఉన్న ఆ విజయానంద్ దగ్గరికి వెళ్తాడనమాట. అసలు నువ్వేం మనిషివి? నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? నా ప్రతి ఒక్క దానికి నువ్వు అడ్డుపడుతున్నావు. అసలు ఏంటి అంటే, నేను నీకు సపోర్ట్‌గా ఉన్నాను సిద్ధు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? సముద్రంలో పడవ నడపాలన్నా కూడా తెడ్డు కావాలి. తెడ్డు సహాయంతోనే కదా ముందుకెళ్ళేది. అలానే అనుకోవచ్చు కదా అనేది అంటూ అంటే, అసలు నువ్వెవరివయ్యా నాకు? నాకు ఏంటి సంబంధము? నువ్వు నాకు సహాయపడ్డానికి. నేను నీ పేరు చెప్పుకొని బతకాలని నేను అనుకోవడం లేదు. అసలు నువ్వు నాకేమవుతావని, అసలు నువ్వెవరో తెలుసా? అనేది అంటూ ఉంటే, ఇంతలో సిద్ధు తల్లి వచ్చి మంజు చెంప పగలగొడుతుందనమాట సిద్ధార్థ్‌కి. "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు" అని. కానీ చేసేదంతా చేసేసి చాలా కన్నింగ్ ఫెలో ఈ విజయానంద్. "మంజు కొట్టకు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. పైకేమో నాటకంగా నాన్న నాన్న అని అంటాడు. అంటే వెన్న పూసిన కత్తి అంటారు కదా! ఆ విధంగా నాన్న నాన్న అంటూ మాట్లాడుతూ తన లోపల మాత్రం చాలా కోపాన్ని పెట్టుకుంటాడనమాట సిద్ధార్థ్ మీద. ఆ విషయం సిద్ధార్థ్‌కి ఒకటే తెలుసు. తన తల్లికి తెలీదు. తన భర్తని ఇలా ఎదిరిస్తున్నాడు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడని సిద్ధార్థ్ చెంప పగలగొడుతుంది. అంతే కాదు, విజయానంద్ గురించి అసలు విషయం బయట పెట్టబోతాడనమాట సిద్ధార్థ. ఇక అందరికి తెలిసిపోతుంది కదా! ఈ మంజుకి సెకండ్ మ్యారేజ్ అన్నట్టుగా, ఈ విజయానంద్ ఎవరు, ఏంటి ఇదంతా తెలిసిపోతుందేమో అని సిద్ధార్థ్‌ని చెంప పగలగొట్టి నిజాన్ని బయట పెట్టనివ్వకుండా చేస్తుందనమాట. కానీ సిద్ధు విషయంలో సిద్ధుకి మధ్యన ఇంకేదో రహస్యం అయితే ఉంది. అది ఎప్పుడు సిద్ధు బయట పెడతాడో అది మనం ఎప్పుడు చూస్తాం అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.